తెలంగాణలోని సంగారెడ్డిలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వైకుంఠపురం అని అర్థం. ఇది సంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రసిద్ధ పురాతన ఆలయం. వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ వైకుంఠ వెంకటేశ్వరుడు అంటే భక్తుల పాపాలను తొలగించి వారికి ఆనందాన్ని, శాంతిని ప్రసాదించే కలియుగ దైవం. ఈ ప్రాంతాన్ని అభీష్ట సిద్ధి క్షేత్రం అని కూడా పిలుస్తారు. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి విరాట్ స్వరూపంలో కొలువై ఉన్నారు. సుమారు 700 ఏళ్ల క్రితం ఒక ఆలయం ఉండేదని చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో ఆలయం పక్కనే ఉన్న గరుడ పుష్కరిణిలో బంగారు కవచంతో ఉన్న అడుగున్నర వెంకటేశ్వర స్వామి మూర్తి లభించగా దానిని ప్రతిష్ఠించారు. సుమారు 100 ఏళ్ల క్రితం నిధుల కోసం వెతుకుతున్న కొందరు విగ్రహాన్ని పగలగొట్టి బంగారు కవచాన్ని తీసుకుపోవడంతో ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. 2004వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించారు. 5 నుంచి 6 అడుగుల వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిష్ఠించాలని భావించారు. కానీ 2010లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి పలువురు భక్తులకు కలలో కనిపించి తాను విరాట్ స్వరూపంగా ఇక్కడ ప్రతిష్ఠింపబడుతున్నాను అని సాక్షాత్కారం ఇచ్చారు. దీంతో 14 అడుగుల విరాట్ స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వామి చిరు మందస్మిత వదనంతో ఆనందంగా వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనమిస్తుంటారు. స్వామికి తోడుగా లక్ష్మీ అమ్మవారు కూర్చున్న భంగిమలో 8 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తారు. గోదాదేవి నిలబడిన రూపంలో 7 అడుగుల ఎత్తులో ఉన్నారు. సర్వమంగళ అమ్మవారు ఇక్కడ కనిపిస్తారు. ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ పాలిస్తున్న మహానుభావుడు దక్షిణముఖ శనేశ్వరుత స్వయంభూ దాసాంజనేయుడు. ఆంజనేయుడి పాదాల కింద శనేశ్వరుడు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ స్వామి దగ్గర ముడుపు కడితే భక్తుల కోరికను సిద్ధింపజేస్తారు. ఆలయ రక్షణ కోసం సుదర్శనుడు నరసింహుడితో కూడి సుదర్శన నరసింహగా కొలువయ్యున్నారు. సకల విద్యలకు మూలమైన లక్ష్మీ హయగ్రీవుణ్ణి కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ అడుగున్నర మూర్తి రూపాన్ని పోలిన విమాన వెంకటేశ్వర స్వామిని వాయువ్య భాగంలో దర్శించవచ్చు. ఇక్కడ నిత్యాన్నదానం చేస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు 1,50,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటారు. మాఘ పంచమి రోజున స్వామి ప్రతిష్ఠ జరగడంతో ఇక్కడ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. రథసప్తమి నాడు జిల్లేడు ఆకులో ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఆ రోజు స్వామి విరాట్ స్వరూపానికి 7 ప్రదక్షిణలు చేస్తారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి వేళ క్షీరాన్న నైవేద్యం పెట్టి స్వామికి పవళింపు సేవ జరుగుతుంది. ముంబై హైవే నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.